So hi all. So regarding question bank generation, the task which was given by CCE. So as part of this question bank generation, so we the people must produce qualitative question banks in three categories. So one is multiple choice questions, next one true false questions, and third one matching the list. సో ఇందులో ఫస్ట్ మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఈ ఎక్సెల్ ఫైల్ టెంప్లెట్లో ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ మనం ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం, బట్ చాలామంది ఆ మీటింగ్కి అబ్సెంట్ అయ్యారు కాబట్టి జస్ట్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్, సో హౌ టు అప్లోడ్ ద క్వశ్చన్స్ ఇన్ దిస్ టెంప్లెట్ విల్ సీ. సో ఆల్రెడీ మనకి ఈ టెంప్లెట్ సిసి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఉన్న కాలమ్స్ క్వశ్చన్ నంబర్, అలాగే మీడియం, సివియారిటీ ఆఫ్ ది క్వశ్చన్ అండ్ నేచర్ ఆఫ్ ద క్వశ్చన్ అండ్ ద క్వశ్చన్ కంటెంట్, తర్వాత ఆప్షన్స్. ఆల్రెడీ ఈ టెంప్లెట్కి సంబంధించిన హెడ్డింగ్స్ అన్నీ కూడా ఈ టెంప్లెట్లోనే ఇవ్వడం జరిగింది. వీటిని చేంజ్ చేయకూడదు, అలాగే ఈ సెల్స్ హెడ్డింగ్స్ ఏది కూడా మార్చకూడదు. సో ఇక్కడ మీడియం అనేది కొన్ని సబ్జెక్ట్స్ బోత్ మీడియంస్లో ఉన్నాయి డిఫరెంట్ కోర్సెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ సైన్సెస్ తీసుకుంటే అందులో కొన్ని కోర్సెస్ తెలుగు మీడియంలో ఉన్నాయి, అలాగే ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. బట్ కంప్యూటర్ సైన్స్ సంబంధించి మనకి ఉన్న కోర్సెస్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి కాబట్టి మనం మీడియం ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే చేసేయచ్చు. అయితే ఇక్కడ ఏదైనా క్వశ్చన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ క్వశ్చన్. సో ఆల్రెడీ వీటికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా ఇందులో డిఫైన్ చేశారు. జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే పక్కన సో స్లైడ్ బార్ లాగా డిస్ప్లే అవుతుంది, కమో బాక్స్ లాగా. యూ కెన్ సెలెక్ట్ ఇంగ్లీష్. క్వశ్చన్ సివియారిటీ జస్ట్ లో. మనం 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే క్వశ్చన్స్ తీసుకుంటున్నప్పుడు కంపల్సరీగా బ్యాలెన్స్ చేసే విధంగా లో సివియారిటీ అంటే లో కాంప్లెక్సిటీ, మీడియం కాంప్లెక్సిటీ, హై కాంప్లెక్సిటీ ఉండేలాగా 3 కేటగిరీస్లో తీసుకోవాలి. ఓకే. అలాగే నేచర్ ఆఫ్ క్వశ్చన్ అంటే మనకి బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం మనకి సో థింకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసేలాగా మనకి లోయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్, హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అచీవ్ చేసేలాగా కొన్ని లెవెల్స్ ఉన్నాయి. సో లోయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్లో మనకి రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్ 3 లెవెల్స్ ఉంటాయి. సో ఆ 3 లెవెల్స్లో జస్ట్ ఇక్కడ నాలెడ్జ్ అనేది రిమెంబరింగ్ లెవెల్, అంటే జస్ట్ రీకాల్ చేసుకుంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు, ఈజీగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా అండర్స్టాండింగ్ లెవెల్, నెక్స్ట్ అప్లికేషన్ లెవెల్. సో ఇక్కడ నాలెడ్జ్ లెవెల్ అంటే జస్ట్ రీకాలింగ్ ద ప్రీవియస్ నాలెడ్జ్, జస్ట్ అంటే రిమెంబరింగ్ లెవెల్. ఓకే. సో జస్ట్ ఐఎమ్ జస్ట్ యూజింగ్ నాలెడ్జ్ లెవెల్ ఫస్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ హూ ఇన్వెంటెడ్ సి ప్రోగ్రామింగ్, సి లాంగ్వేజ్, హూ ఇన్వెంటెడ్ సి లాంగ్వేజ్. జస్ట్ దీనికి స్టూడెంట్స్ ఆల్రెడీ చదివి ఉన్నది రీకాల్ చేసుకుని సరిపోతుంది. సో ఇక్కడ 4 ఆప్షన్స్ మాత్రం మనం ప్రొవైడ్ చేయాలి. ఆ 4 ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ మనం టైప్ చేయొచ్చు. సో డెన్నిస్ రిచి, ఆన్సర్ బి గాస్లింగ్, ఆప్షన్ సి డారిస్, ఆప్షన్ డి సమ్ కెప్లర్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటో ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి. సో వాట్ ఇస్ రైట్ ఆన్సర్ హియర్? డెన్నిస్ రిచి. అంటే ఈ పక్కన మనకు వస్తున్న ఈ సైడ్ బార్లో, అంటే ఇక్కడ వచ్చే ఈ లిస్ట్లో రైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో ఒకసారి కాంప్లెక్సిటీ, సమ్ మీడియం కాంప్లెక్సిటీ. క్వశ్చన్ టైప్ అప్లికేషన్. ఓకే. ఇక్కడ నేను ఏం చేయొచ్చు అంటే అప్లికేషన్ లెవెల్ అంటే, సో అండర్స్టాండింగ్ లెవెల్ అంటే ఏమొస్తుంది, రీకాలింగ్ ఓన్లీ సరిపోదు. ఆ రీకాల్ చేసిందని అర్థం చేసుకొని జస్ట్ దాని బియాండ్ ఆలోచిస్తే తప్ప ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేము. అటువంటి విధంగా ఉండే వాటిని అండర్స్టాండింగ్ తీసుకోవచ్చు. అది అప్లికేషన్ అంటే జస్ట్ ఆల్రెడీ నేర్చుకున్న విషయాన్ని, ఆ లాజిక్ని సమ్ వేరే ఒక సిచ్యువేషన్లో అప్లై చేస్తే దెన్ హీ కెన్ ఫైండ్ ద సొల్యూషన్.
in the new situation. Okay, so for example, ఇక్కడ ఒక అప్లికేషన్ లెవెల్ క్వశ్చన్ తీసుకుందాం. సో what okay, find the output of the output of or find the result of the expression statement printf percent 4.3 yes, how are you? Okay, so for this question we need to produce output. Okay, so this can become as a application level. Now we have to provide different options, some 3 or some options. Okay, so based on those options you have to provide here the correct answer, anything. Okay, సో ఇక మనం క్వశ్చన్స్ చూస్ చేసుకుంటున్నప్పుడు నాలెడ్జ్ లెవెల్లో మీరు తీసుకునేటువంటి క్వశ్చన్ ఏ లెవెల్లో ఉంటుంది, లోయర్ లెవెల్లో, మీడియం లెవెల్లో, హై లెవెల్లో, అంటే సో ఎంత కాంప్లెక్సిటీ తోటి మీరు ఆ క్వశ్చన్ డిఫైన్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనం చూపించాలి. అలాగే ఏ లెవెల్ ఆఫ్ ఏ బ్లూమ్స్ టాక్సానమీలో లోయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్లో ఏ లెవెల్లో ఉండొచ్చు ఈ క్వశ్చన్ అనేది చూపించాలి. నాలెడ్జ్ అంటే రిమెంబరింగ్ లెవెల్, అండర్స్టాండింగ్ లెవెల్, అప్లికేషన్ లెవెల్. రిమెంబరింగ్ లెవెల్లో ఉంటే యూ కెన్ టేక్ నాలెడ్జ్ లెవెల్ లేదా అండర్స్టాండింగ్ లెవెల్. ఓకే, అంటే జస్ట్ ఏదైనా ఒక విషయాన్ని మనం సమ్మరైజ్ చేసి ఆ తర్వాత రీకాల్ చేసుకోగలిగితే దెన్ ఇట్ విల్ బి సమ్ అండర్స్టాండింగ్ లెవెల్లో తీసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఇందులో పోస్ట్ చేయాలి. సో మీరు ఇక్కడ కూడా ఏ అదర్ సెల్స్లో కూడా మనం ఏం టైప్ చేయకూడదు. జస్ట్ మీకు ఇచ్చిన క్వశ్చన్ని ఓన్లీ ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సరే ఆ సెల్లో మాత్రమే డిఫైన్ చేయాలి. సో ప్రతి క్వశ్చన్కి 4 చాయిస్ మాత్రమే తీసుకోవాలి. సో ఏది కూడా ఆల్ ది అబవ్ అట్లాంటివి మ్యాక్సిమం రెడీ చేసుకోండి. నన్ ఆఫ్ ది అబవ్, ఆల్ ది అబవ్ అట్లాంటివి ఆప్షన్స్లో ఉండే విధంగా ఉండకుండా చూసుకోవాలి. మ్యాక్సిమం అసలు లేకుండా అని కాదు. సో అన్ని మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్ ది అబవ్, నన్ ఆఫ్ ది అబవ్ ఉండకుండా ఉంటే సరిపోతుంది. ఓకే, సో దిస్ అబౌట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనకి మీడియం కానివ్వండి, సివియారిటీ, నేచర్ ఆఫ్ ది క్వశ్చన్, ఓకే, ఇవన్నీ కూడా ఇక్కడే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్, బట్ క్వశ్చన్ కంటెంట్ క్వశ్చన్ మాత్రం మనం ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. క్వశ్చన్ 1 అనేది శాంపుల్ కోసం ఇచ్చారు. సో క్వశ్చన్ అనే సెల్ ఎదురుగా క్వశ్చన్ అనే కాలంలో ఈ సెల్లో మాత్రమే మన క్వశ్చన్ కంటెంట్ని ఇక్కడ టైప్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఆప్షన్స్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి కంటెంట్స్ మాత్రమే ఇక్కడ ఉండాలి. ఓన్లీ కంటెంట్ మాత్రమే. ఆప్షన్ ఏకి ఉన్న కంటెంట్ ఏంటి, ఆప్షన్ బి టెక్స్ట్ లేదా కంటెంట్, ఆప్షన్ సి కంటెంట్, ఆప్షన్ డి కంటెంట్. వన్స్ ఓన్లీ 4 ఆప్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత వాటిలో కరెక్ట్ ఆన్సర్ ఏదో చూపించాలి. అంటే ఏ ఆప్షన్ అది, ఏనా, బీనా, సీనా, డీనా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, హౌ టు పోస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. నౌ వి షల్ సీ ట్రూ ఫాల్స్ క్వశ్చన్స్. సో ఇక్కడ కూడా ట్రూ ఫాల్స్ క్వశ్చన్లో కూడా మనకి సేమ్ మీడియం అనేది డిఫైన్ చేయాలి. అలాగే సివియారిటీ, లో సివియారిటీ, లో కాంప్లెక్సిటీయా, మీడియం కాంప్లెక్సిటీయా, హై కాంప్లెక్సిటీ అనేది ఉండాలి. తర్వాత నేచర్ ఆఫ్ ది క్వశ్చన్, అప్లికేషన్ లెవెల్, అండర్స్టాండింగ్ లెవెల్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్టాండింగ్ లెవెల్ క్వశ్చన్ తీసుకుందాం అనుకోండి. సో ఫర్ లూప్ contains 4 sections. For loop contains 4 sections. So ikkada for loop contains 3 sections. We know that initialization section, next condition section and updation section. So ఆ 3 sections ఉన్నాయని తెలుసుకొని తర్వాత దాన్ని సమ్మరైజ్ చేసుకొని 4th సెక్షన్ అనేది ఉండదు అంటే
ఆ రీకాల్ చేసిందని ఇక్కడ అప్లై చేసుకుంటున్నాం. Just beyond the recalling information, we are applying some sense. So we can take it into understanding level. ఓకే. సో దానికి సంబంధించి అది ట్రూవా ఫాల్సా మనం చెప్తే చాలు ఇక్కడ. ఇక్కడ మీరు ట్రూ ఫాల్స్ అనేది మాత్రమే ఆన్సర్గా ఇండికేట్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ ప్రతి క్వశ్చన్కి ఎదురుగా అంటే ఇక్కడ కూడా ఆ క్వశ్చన్ కంటెంట్ని ఆ పర్టిక్యులర్ సెల్లో మాత్రమే పట్టేలా టైప్ చేసుకోవాలి మనం. ఎంతైనా సరే, ఎంత క్వశ్చన్ అయినా సరే. నెక్స్ట్ ఆన్సర్ దగ్గర ఆల్రెడీ మనకి ఇక్కడ ఇన్బిల్ట్ గానే టెక్స్ట్ ని ప్రొవైడ్ చేశారు. జస్ట్ మనం వాటిని సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది. దట్స్ ఇట్. ఇంగ్లీష్ నెక్స్ట్ సమ్ హై కాంప్లెక్సిటీ. ఓకే. సో ఎందుకంటే క్వశ్చన్స్ నెక్స్ట్ స్టూడెంట్స్ అసెస్మెంట్ చేస్తున్నప్పుడు ఎల్ఎంఎస్ పోర్టల్ ద్వారా సో ప్రతి స్టూడెంట్కి ర్యాండమ్గా క్వశ్చన్స్ ర్యాండమ్గా సమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆ పోర్టల్లో జనరేట్ చేస్తున్నప్పుడు 3 కేటగిరీస్లో నుంచి 3 టైప్స్ ఆఫ్ సివియారిటీ ఉండే విధంగా క్వశ్చన్స్ని ర్యాండమ్గా ప్రొడ్యూస్ చేయొచ్చు. సో అందుకని ప్రతి క్వశ్చన్కి మనం కాంప్లెక్సిటీ అంటే సివియారిటీ అనేది కంపల్సరీగా ఇండికేట్ చేయాలి. అలాగే నేచర్ ఆఫ్ ద క్వశ్చన్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, నాలెడ్జ్ అనేది కూడా కంపల్సరీగా చూపించాలి. ఓకే. సమ్ క్వశ్చన్, సమ్ కంటెంట్, తర్వాత ఆన్సర్. సో ఈ ఫార్మేట్లో జస్ట్ మనం ట్రూ ఫాల్స్ క్వశ్చన్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 2 టైప్స్ ఆఫ్ మీడియంస్ ఉన్నాయని చెప్పాము. అంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ వచ్చేటప్పటికి వీ కెన్ గో ఫర్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం. అయితే ఈ 3 ఫార్మాట్స్లో అంటే ఈ 3 ఫైల్స్లో ప్రాపర్గా ఆప్షన్స్ జనరేట్ చేయడానికి, తర్వాత ఈ అప్లోడ్ చేసేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం సిసిఈ పర్సన్సే ఇక్కడ కొన్ని టెంప్లెట్ డిజైన్ చేసుకున్నారు. కాబట్టి వీటిలో ఈ సైడ్ అంటే మనం తీసుకోవాల్సిన పేజ్ ఓన్లీ ఇంతవరకే. మిగతాది ఎక్కడ కూడా మనం మాడిఫై చేయకూడదు, ఏం టైప్ చేయకూడదు, టచ్ చేయకూడదు. వీటిని ఎక్కడ కూడా మాడిఫై చేయొద్దు. ఎందుకంటే వీటిని బట్టి వీటి ఫార్ములాస్ని డిఫైన్ చేసుకున్నారు ఇక్కడ. వీటిని చేంజ్ చేయకండి మీ ఫైల్స్లో. అంటే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఈ ఏరియా మాత్రమే యూజ్ చేసుకోండి, మిగతా ఏరియా టచ్ చేయకుండా ఉండండి. రైట్. సో ఇక్కడ కూడా సేమ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి మనం 4 సెల్స్ యూజ్ చేసుకుంటే 4 రోస్ యూజ్ చేసుకుంటాం. ప్రతి క్వశ్చన్కి 4 రోస్. ఇది కంప్లీట్గా ఒక క్వశ్చన్ సంబంధించి. ఓకే. సో ఎలా తీసుకుంటున్నాం? ఫస్ట్ మీడియం, తర్వాత సివియారిటీ, నెక్స్ట్ నేచర్ ఆఫ్ ది క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ కంటెంట్ అంటే జస్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్, దిస్ ద జస్ట్ క్వశ్చన్ కంటెంట్. తర్వాత 2 లిస్ట్స్ తీసుకోవాలి మనం. ఈ 2 లిస్ట్స్ ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. కంటెంట్ సివియారిటీ మీడియం అండ్ నేచర్ ఆఫ్ ద క్వశ్చన్ జస్ట్ అండర్స్టాండింగ్. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే. సేమ్ మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఏ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఏకి సంబంధించిన టెక్స్ట్. ఓకే. సమ్ ఓకే జావా. నెక్స్ట్ బి సెలెక్ట్ చేసుకుందాం, తర్వాత సి. నెక్స్ట్ సి పక్కన కంటెంట్ C++. ఓకే. నెక్స్ట్ డి. అంతే, ఓన్లీ 4 ఆప్షన్స్ మాత్రమే తీసుకోవాలి లిస్ట్లో. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ తీసుకున్నాం. మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే మ్యాపింగ్ చేయాలి అంటే 2 లిస్ట్స్ కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ ఫస్ట్ లిస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు సెకండ్ లిస్ట్ ఇక్కడ 1 2 3 ద్వారా 1 2 3 4 న్యూమరికల్ వాల్యూస్ ద్వారా డిఫైన్ చేస్తున్నాం. సో ఫస్ట్ సెలెక్ట్ 1. ఓకే. సో 1 కంటెంట్ ఏంటి? ఇక్కడ నేను జస్ట్ ఆ లాంగ్వేజ్కి ఉండే ఫీచర్స్ని ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను. జావా గార్బేజ్ కలెక్షన్. ఓకే. నెక్స్ట్ 2. ఓకే. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి 3. సో ప్రొసీజర్ ఓరియంటెడ్. నెక్స్ట్ 4 సంథింగ్ డేటాబేస్ లాంగ్వేజ్. ఓకే. సో ఇక్కడ మనం వీటిని
మ్యాప్ చేయాలి. ఎలా మ్యాప్ చేస్తాం? ఓకే, ఫస్ట్ మన 2 లిస్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆన్సర్లో ఏ ఏ లిస్ట్ ఎలిమెంట్స్కి నెక్స్ట్ సెకండ్ లిస్ట్లో మ్యాచ్ అవుతుందో ఫస్ట్ లిస్ట్లో ఉన్న ఏ ఎలిమెంట్కి సెకండ్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ మనం చూపించాలి. ఫస్ట్ ఇక్కడ ఏ తీసుకుందాం. ఏకి ఏ అంటే ఏమో జావా ప్రొవైడ్స్ గార్బేజ్ కలెక్షన్ ఇక్కడ. సో ఏకి 1 రావచ్చు. తర్వాత నెక్స్ట్ సి ఏంటి? ప్రొసీజర్ ఓరియంటెడ్ ఆర్ స్ట్రక్చర్ ఓరియంటెడ్. సో ఇక్కడ మనం 3. నెక్స్ట్ సి, సో యూ కెన్ సెలెక్ట్ 2, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ప్రొవైడ్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ డి 4, database language. So answer is completed. So in this fashion you can create match the following type of questions. సో ఇక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం కంపల్సరీగా క్వశ్చన్ సివియారిటీ లో, మీడియం, హై, కాంప్లెక్సిటీ ఎంత చెప్పాలి. అలాగే క్వశ్చన్ కేటగిరీ టైప్, ఐ మీన్ నేచర్ ఆఫ్ ది క్వశ్చన్ ఏ లెవెల్లో ఉంటుంది, అండర్స్టాండింగ్ లెవెల్. సో ఇట్ ఈస్ నాట్ లో. జస్ట్ ఇక్కడ క్యాపిటల్ ఫస్ట్ క్వశ్చన్లో ఓన్లీ క్యాపిటల్స్ మాత్రం డిఫైన్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ యూ కెన్ రీకాల్ చేసుకుని సరిపోతుంది. కాబట్టి నాలెడ్జ్ లెవెల్లోకి వస్తుంది. ఇక్కడ కూడా ఇది కూడా రీకాలింగ్ చేసుకోవచ్చు. బట్ రీకాల్ చేసినా సరే అందులో కొన్ని ఫీచర్స్ అప్లై చేయాలి. అంటే సమ్మరైజ్ చేస్తే తప్ప ఆ ఫీచర్స్ మొత్తాన్ని కూడా ఏ లాంగ్వేజ్ దేనికి ఎందుకు వస్తుందో చెప్పలేం. కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ ఇన్ టు అండర్స్టాండింగ్. అంటే డైరెక్ట్గా మన ఆన్సర్ తెలిస్తే దెన్ ఇట్ విల్ బి ఇట్స్ నేచర్ విల్ బి నాలెడ్జ్ లెవెల్. బట్ అలా కాకుండా దాన్ని సమ్మరైజ్ చేసి దాని నుంచి సమ్ కంక్లూజన్ తీసుకొని మనం ఇక్కడ చెప్తున్నాం కాబట్టి దెన్ ఇట్ కెన్ బి అండర్స్టాండింగ్ లెవెల్. సో రీకాల్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చెప్తాం ఇక్కడ. సో ఇట్ కెన్ బి అండర్స్టాండింగ్ లెవెల్. నెక్స్ట్ యూ కెన్ ఆల్సో టేక్ నాలెడ్జ్ అప్లయింగ్ లెవెల్ ఆల్సో. ఓకే, సో ఈ ప్రాసెస్ ప్రకారం మనం ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని డిఫైన్ చేయాలి. సో కంపల్సరీగా ఇక్కడ కూడా ఒక సెల్ ఒక 4 rows తోటి ఒక క్వశ్చన్ అయిపోతుంది, ఒక క్వశ్చన్ అండ్ ఇట్స్ ఆన్సర్స్. అలాగే ఎక్కడ కూడా సెల్స్ గ్యాప్ ఇవ్వకండి. సో వన్స్ ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 4 rows, అలాగే నెక్స్ట్ క్వశ్చన్ 4 rows, అంతే. ఇక్కడ కూడా అన్నెసరీగా మనం స్పేస్ ఇవ్వద్దు. అలాగే క్వశ్చన్ కంటెంట్ మీరు తీసుకుంటున్నప్పుడు కాపీ పేస్ట్ చేస్తే కనుక పొరపాటున మల్టిపుల్ సెల్స్లోకి వస్తుంది. సో అలా జరగకుండా చూసుకోండి. ఆ కన్సర్న్డ్ కంటెంట్ అనేది సింగిల్ సెల్లో ఉండాలి. క్వశ్చన్ అనేది ఆప్షన్స్ కూడా ఓన్లీ ఆ 4 cells మాత్రమే, ఆ 4 rowsలో మాత్రమే పట్టేలా చూసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ లిస్ట్ అలాగే సెకండ్ లిస్ట్ తీసుకుంటున్నాం. ఫస్ట్ లిస్ట్ ABCD ఉండాలి కంపల్సరీగా. సెకండ్ లిస్ట్ 1 2 3 4 మాత్రమే ఉండాలి. సో బై మిస్టేక్ మీరు ఇక్కడ వాటిని 2 3 4 1 ఇట్లా మాత్రం పెట్టుకోవద్దు. ABCD 1 2 3 4 అని మాత్రమే తీసుకోండి. తర్వాత వాటిని ఏ విధంగా ఆర్డర్ చేయాలో ఇక్కడ మన ఇష్టం, ఆన్సర్లు ఎలాగైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చేయొచ్చు. అలాగే క్వశ్చన్స్ మనం ఇక్కడ సేవ్ చేస్తున్నప్పుడు, అంటే ఈ ఫైల్స్ మనం సేవ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ మీకు గైడ్లైన్స్ అనేవి మన గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. టాపిక్ మీకు ఏ టాపిక్ ఇచ్చామో మీ ఫైల్ ఒకటి ప్రొడ్యూస్ చేసిన తర్వాత మీకు ఇచ్చినటువంటి టాపిక్స్ 2 or more టాపిక్స్ ఉంటే కనుక మీరు ట్రూ ఫాల్స్ క్వశ్చన్స్ అయితే ఒక సింగిల్ ఎక్సెల్ ఫైల్, తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఒక సింగిల్ ఎక్సెల్ ఫైల్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఒక సపరేట్ ఎక్సెల్ ఫైల్ ప్రిపేర్ చేసుకోండి మీకు ఇచ్చిన టాపిక్స్ మొత్తానికి కలిపి. సో ఆ సింగిల్ ఫైల్లో మీకు ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో కనీసం మినిమం ఒక 30 20 30 క్వశ్చన్స్ ఉండేలాగా మీరు క్వశ్చన్స్ తోటి ఆ ఎక్సెల్ ఫైల్ ప్రిపేర్ చేయాలి. చేస్తున్నప్పుడు మీకు ఆల్రెడీ టాపిక్ ఇండెక్స్ నెంబర్స్ అనేవి ముందుగానే ఇవ్వడం జరిగింది కదా. సో ఆ టాపిక్ ఇండెక్స్ నెంబర్ మీకు ఇచ్చిన ఎక్సెల్ ఫైల్లో ఉంటుంది. సో టాపిక్స్ అలాట్మెంట్ ఎక్సెల్ ఫైల్ ఒకటి మీకు పోస్ట్ చేయడం జరిగింది మన గ్రూప్లో. ఆ గ్రూప్లో ఉన్న ఆ ఫైల్లో టాపిక్ నెంబర్స్ ఉంటుంది, టాపిక్ ఇండెక్స్ నెంబర్ ఉంది కదా, ఆ టాపిక్ ఇండెక్స్ నెంబర్ -MCQ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే MCQ, ట్రూ ఫాల్స్ క్వశ్చన్స్ అయితే TFQ. ఆల్రెడీ మీ గైడ్లైన్స్లో ఇచ్చాము ఈ ఫైల్స్ని ఎలా సేవ్ చేయాలనేది. సో ఆ ఫార్మాట్లో సేవ్ చేసి మాకు పంపించండి. ఓకే, సో బిఫోర్ ద డెడ్ లైన్స్ వీ హ్యావ్ టు కంప్లీట్ అవర్ టాస్క్ అండ్ వీ హ్యావ్ టు అప్లోడ్. ఎందుకంటే మనం చేసే
బై హ్యూమన్ నేచర్ మనం కొన్ని మిస్టేక్ చేయొచ్చు. ఆ మిస్టేక్స్ అని మనం థరోగా చెక్ చేసుకోవాలి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్వాలిటేటివ్ క్వశ్చన్స్ మనం అప్లోడ్ చేయాలి. ఓకే. So we hope we will finish this task within time. Thank you.